పెళ్ళిళ్ళల్లో కపుల్స్ పెళ్లి మండపం పైన స్టేజ్ పైన కపుల్స్ ముద్దులు పెట్టుకోవడాలు విచ్చలవిడితనం బాగా ఎక్కువైపోయింది. పెద్దవాళ్ళు ఉన్నా కూడా పెళ్లి పెద్దలు ఖండించే స్థితిలో లేరు. ఎవ్వరు ఏం చెప్పినా ఒకటే మాట, మాదేముందండి, ఫోటోగ్రాఫర్ ఏది చెప్తే మేము చేయాలి, ఫోటోగ్రాఫర్ ఏది చెప్తే మేము చేయాలి. ప్రీ వెడ్డింగ్ షూట్ అవ్వచ్చు, XYZ ఏమైనా అవ్వచ్చు. నేను అలా మాట అనే వాళ్ళని ప్రతి ఒక్కరిని క్వశ్చన్ చేస్తున్నాను. మా సాంప్రదాయం ఇది, మా పద్ధతి ఇది, మా కులాచారం ఇది, మా ప్రాంతీయ ఆచారం ఇది అని చెబితే ఫోటోగ్రాఫర్ బలవంతంగా చేస్తాడా? చేయడు కదా. మీ ఇష్టం లేకుండా, మీ ప్రమేయం లేకుండా ఫోటోగ్రాఫర్ చేయడు కదా. ఎందుకు వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు? మీకు అది కావాలి, నాకు ఇలా తీ, అలా తీ, నేను అలా చేస్తాను, ఇలా చేస్తాను. ఆ సినిమాలో హీరో హీరోయిన్ లాగా ఊహించేసుకొని, లేదంటే సెలబ్రిటీలు వాళ్ళు పెళ్ళిళ్ళలో వాళ్ళు అలా చేస్తారు, అవి చూసి కాపీ కొట్టి నాకు ఇలా కావాలి, అలా కావాలని మీరు అడిగితేనే కదా వాళ్ళు చేసేది. మీరు అడగకుండా వాళ్ళు బలవంతంగా చేయిస్తారా అండి? ఇప్పుడు పెళ్లి మండపం పైన ఎలా ఉండాలన్న సంస్కారం లేదు, వీట్ల మీద ఎలా ఉండాలన్న విచక్షణ లేదు. మీ పద్ధతులు ఏంటి, మీ కుటుంబ ఆచారాలు ఏంటి, మీ ప్రాంతీయ ఆచారం అన్న మీకు నాలెడ్జ్ ఉంది కదా. మీరు 100% చెప్పండి, బాబు మాకు ఇలా తీ అని. మీరే కపుల్స్ అవ్వచ్చు, పెళ్లి పెద్దలు అవ్వచ్చు, మీరే రాంగ్ ట్రాక్ పట్టించి ఆయన ఎంత ఫోటోగ్రాఫర్ మీద ఇస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడు? మీరు డబ్బులు ఇస్తున్నారు, నాకు ఇలా కావాలని చెప్తున్నారు, ఆయన చేస్తాడు. మీరు అడగడం దీనికి, ఎలా పడితే అలా విచ్చలవిడిగా చేయడం దీనికి, ఆయన్ని బ్లేమ్ చేయడం దీనికి, ఫోటోగ్రాఫర్స్ని. పెళ్లి పెద్దలు, పెళ్లి చేసుకునే కపుల్స్ రియలైజ్ అవ్వండి. పిచ్చి పిచ్చి పోకడలకి ఫుల్ స్టాప్ పెట్టండి. పెళ్లి చేయండి, వేడుకగా చేయండి, సరదాగా చేయండి, ఆహ్లాదకరంగా ఉండాలి, వికృత చేష్టలు ఉండకూడదు. నేను సరదాలను కాదనట్లేదు, పెళ్లి మండపంలో సరదా ఉండాలి. పెళ్ళి అంటేనే, వేడుక అంటేనే సరదా, ఫన్. మన సాంప్రదాయాన్ని డివేషన్ చేయకండి, చక్కగా హాయిగా ఎంజాయ్ చేయండి ప్రతి మూమెంట్ని. అంతేగాని వికృత చేష్టలని చేసేసి ఫోటోగ్రాఫర్లు ఎలా చెప్పాడు కాబట్టి మేము ఇలా చేస్తున్నాము, మీరు ప్రెషర్ చేయకుండా ఫోటోగ్రాఫర్స్ ఎందుకు చేస్తారండి? వాళ్ళు బలవంతంగా చేయిస్తారా మీతో ప్రతిదీ? ప్లీజ్ రియలైజ్ అవ్వండి పెళ్లి పెద్దలు. ఫోటోగ్రాఫర్స్ని మాత్రం బ్లేమ్ చేయకండి. మీరు వికృత చేష్టలని చేసేసి వాళ్ళని బ్లేమ్ చేయకండి. పెళ్ళిని ఒక సరదాగా, ఆహ్లాదకరంగా, సంతోషంగా చేసుకోండి. పెళ్లి మండపం పైన, పెళ్లిపేటల పైన వికృత పనులన్నీ చేయకండి. రియలైజ్ అవ్వండి ప్లీజ్.